ఈ రేంజల రాజేష్ కావచ్చు, ప్రొఫెసర్ కాసిం కావచ్చు, లేకపోతే కంచె ఐలయ్య కావచ్చు, కదిర కృష్ణ కావచ్చు, ఈయన దుర్మార్గులు ఎవ్వరు కూడా స్పందించలేదు. అంబేద్కర్ సిద్ధాంతం నక్సలైట్ సిద్ధాంతం ఒకటా అంటే హిందుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీలను వేరు చేయాలని ఒక కుట్ర తప్పితే కులం అనే పునాదుల మీద నీతిని నిర్మించలేము, జాతిని నిర్మించలేమని పెద్దయిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ కూడా ఈ సమాజంలో కొంతమంది కుహానా అంబేద్కరిస్టులు లేదా బ్రిటిష్ పుత్రులు ఏం చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీల పేరు మీద ఆయా కులాలను రెచ్చగొడుతున్నారు. హిందూ సమాజంలో కొన్ని పాక్షికంగా కొన్ని స్వాభావికంగా వచ్చినటువంటి ఏవైతే దుర్గుణాలు వికృతులు ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని ఆయా కులాలను రెచ్చగొట్టి సమాజాన్ని విడగొట్టాలనే ఒక తాపత్రయంతో సమాజంలో లేని పోనివి కల్పించి కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. తద్వారా వీళ్ళకు వచ్చేది ఏంటంటే వీళ్ళు కూడా ఎవరో రాసే పాత్రలో వీళ్ళు పాత్రధారులు మాత్రమే, వీళ్ళు కేవలం యాక్షన్ మాత్రమే చేస్తారు. కాబట్టి హిందూ పండుగలు రాగానే ఇక ఇప్పుడు దసరా వస్తుంది కదా, ఇక దసరా రాగానే లేపుతారు ఏమని, రావణాసుడు మావుడు, రావణాసుడు దళితుడు, రావణాసుడు దళితుడు అంటే ఎట్లరా ఏం ఆధారం ఉన్నారంటే అవన్నీ మాకు సంబంధం లేదు, రావణాసుడు మావుడే అంటారు. అది పక్కకెడితే మరి నిజంగా ఎస్సీల మీద దాడులు జరిగినప్పుడు, ఎస్టీల మీద దాడి జరిగినప్పుడు, ఆదివాసీల మీద దాడి అయినప్పుడు, బీసీల మీద దాడి జరిగినప్పుడు వీళ్ళు స్పందిస్తారంటే మూసుకొని కూర్చుంటారు. అయితే ఆ దాడి చేసిన వాళ్ళు బాపనల్లో రెడ్డిలు అగ్రకులాలు మాత్రమే ఉండాలి. అప్పుడు లేపుకొని వచ్చి వీళ్ళు ఆరాటాలు పోరాటాలు అమ్మ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. మరి రీసెంట్గా ఛత్తీస్గఢ్లో దళితమైనను నక్సలైట్లు ఏం చేశారంటే ఈ అమ్మాయి నక్సలైట్ల యొక్క ఇన్ఫార్మర్ పోలీసులకు ఇస్తున్న ఒక అనుమానంతో ప్రజాకోటాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న ఏమి చేయని ఆదివాసీలను తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక చేర్చి వాళ్ళందరూ చూస్తున్నాగానే ఆ అమ్మాయిని కొట్టి చంపేస్తారు. అరే ఎంత దుర్మార్గం రానాయన, అది ప్రజాకోట అంట. ఈ భారత రాజ్యాంగాన్ని పక్కకెట్టి చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ అమ్మాయిని అది చేస్తారు. మరి ఇక్కడ ఈ బ్రిటిష్ పుత్రులు కావచ్చు, లేకపోతే ఈ నకిలీ అంబేద్కరిస్టులు కావచ్చు, లేకపోతే వీళ్ళను సామాజిక సంఘ సంస్కర్తలు అంట, వీళ్ళు ఎవ్వరు స్పందించలే. అది పక్కకెడితే జైనూరులో ఒక ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆదివాసీ మహిళను రేప్ చేయబోతే ఆమె ఒప్పుకోకపోతే ఆమె ముఖం మీద బండరాయితో కొట్టి ఆమె స్పృహలోకి వెళ్ళిన తర్వాత అతను నుంచి చనిపోయింది అనుకుని భయంతో పారిపోతాడు. అది పెద్ద ఎత్తున ఆదివాసీలు అక్కడ కొన్ని హిందూ సంస్థలు కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అతని మీద అత్యాచారం, అటెంప్ట్ టు మర్డరు, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వేసి బుక్ చేసి లోపలేసిండ్రు. మరి ఇక్కడ కూడా ఈ బ్రిటిష్ పుత్రులు లేకపోతే ఈ నకిలీ అంబేద్కరిస్టులు ఎవరు కూడా స్పందించరు. అది పోను అదే ఛత్తీస్గఢ్లో పాఠశాల తెరిపించిన ఒక కారణం చేత ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని తీసుకెళ్ళి సేమ్ ప్రజాకోర్టు అని చెప్పి ప్రజల మధ్యలో పెట్టి కర్రలతో కొట్టి చంపారు. ఈ 3 సంఘటనలలో కూడా వీళ్ళెవరు స్పందించలే. ఎవడెవడు ఈ రేంజల రాజేష్ కావచ్చు, ప్రొఫెసర్ కాసిం కావచ్చు, లేకపోతే కంచె ఐలయ్య కావచ్చు, కదిర కృష్ణ కావచ్చు, ఈయన దుర్మార్గులు ఎవ్వరు కూడా స్పందించలేదు. ఎందుకనంటే వీళ్ళకి అక్కడ గిట్టుబాటు కాదు. ఎందుకు అక్కడ ఒక దగ్గర మైనర్ ఉండి ఒక దగ్గర నక్సలైట్లు వీళ్ళంతా కలిసి అంబేద్కర్ సిద్ధాంతం నక్సలైట్ సిద్ధాంతం ఒకటా అంటే మళ్ళీ సపోర్ట్ చేయరు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎటు తిరిగి హిందుత్వం మీద ద్వేషం నింపాలి, హిందువులను అవమానపరచాలి, హిందువులను కన్ఫ్యూజ్ చేయాలి, హిందుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీలను వేరు చేయాలి ఒక కుట్ర తప్పితే ఈ కులాలకు వీళ్ళేమైనా చేసేది అంటే ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి వీళ్ళ ఫాలోవర్లు గుడ్డిగా ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క నిజ స్వరూపాలను కనిపెట్టి వీళ్ళ మాయలో పడకుండా సమసమాజ నిర్మాణం కొరకు జాతీయ జీవన స్రవంతిలోకి రావాలని మేమందరూ కూడా కోరుకుంటూ ముందు కూడా వీళ్ళ నిజ స్వరూపం అంతా కూడా బట్టలిప్పి సమాజం ముందు పెట్టే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తామని మీకు తెలియజేసుకుంటూ వీళ్ళ మాయలో పడదని వేడుకుంటున్నాను. జై జాంబవ, జై భీమ్, భారత్ మాతాకి జై.